జూబ్లీహిల్స్ 300 కోట్లట ఇప్పటికే డంపుల్లోకి చేరిన డబ్బులు. పోల్ మేనేజ్మెంట్ కు పకడ్బందీ ప్లాన్. ఒక్కో ఓటర్కు 2 నుంచి 3 వేల వరకు 2 లక్షల ఓటర్లకు పంచేలా ప్రణాళికలు. రోడ్ షోలు, ఆత్మీయ సమ్మేళనాల ఖర్చులు అదనం. క్యాడర్ కు సాయంత్రం ఖర్చులు సైతం ఎక్స్ట్రా. పోటాపోటీగా పార్టీల ఖర్చు అంటూ చూస్తాం. సో 4 లక్షల ఓటర్లు ఉన్నారు. ఏది ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 4 లక్షల ఓటర్లో 2 లక్షల ఓట్లు పోలేటువంటి అవకాశాలు అవుతున్నాయి. 2 లక్షలు ఇంటూ దాదాపు 3,000 రూపాయలు, 2,000 నుంచి 3,000 రూపాయలు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇవి కాకుండా ఇంకా అదనంగా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 2 లక్షలు కాకపోతే 3 లక్షలకు ఇస్తారు. 100% ఇవ్వడానికి అవకాశం అయితే, స్కోప్ అయితే కనబడతా ఉంది. సో ఇది కాంగ్రెస్ అయినా అదే పరిస్థితి, బీఆర్ఎస్ అయినా అదే పరిస్థితి, బీజేపీ ఇస్తో తెలియదు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి రెండింటి కూడా జీవనమరణ సమస్య. ఇది మాగంటి సునీత వర్సెస్ నవీన్ యాదవ్ ఫైట్ లాగా లేదు. ఇది రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ ఫైట్ గానే కనబడతా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఈ ఉప ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ గెలిస్తేనేమో బీఆర్ఎస్కి మళ్ళీ జవసత్వాలు వచ్చేసి తెలంగాణలో ఒక ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైనటువంటి రిజల్ట్ తీసుకొచ్చి తర్వాత అధికారంలోకి మార్గం సుగమం చేసుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకోసమే కేటీఆర్ ముఖ్యంగా అందులో ఈ ఉప ఎన్నికల్లో గెలిస్తే కేటీఆర్ ఒకవేళ కేసీఆర్ ఏమో ఇక రాజకీయాలకు విరమించే అవకాశం అయితే కనబడతా ఉంది. కేటీఆర్కి పూర్తిస్థాయి బాధ్యత అప్పగించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. గెలిస్తేనే, గెలవకపోతే 100% హరీష్ రావు తెరమీకి వస్తాడు. హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ ఫైట్ నడుస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యంగా గెలిస్తేనేమో నెక్స్ట్ ఎలక్షన్స్కి సిద్ధమవుతారు. ఇటు ఓడిపోతే మాత్రం వీళ్ళ పార్టీలో ఒక పెద్ద సంక్షోభం జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇంకొక సైడు రేవంత్ రెడ్డి కూడా ఈ ఎన్నిక గెలవనుకోండి, ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అసమ్మతి వర్గం ఏఐసీసీ కంప్లీట్ చేసి ఆయన సీఎం పదవిని ఓడగొట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే ఒక వర్గం కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం ఇప్పటికీ కూడా నవీన్ యాదవ్ ఓడిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకే నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి డైరెక్ట్ కార్నర్ మీటింగ్లు, ఆ సభలు ఈ సభలు పెడుతూ జనాలను డైరెక్ట్గా ఎన్నికలు మొత్తం కూడా కంప్లీట్గా పర్సనల్గా మానిటర్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నిక అనేది ఒక ప్రతిష్టాత్మకంగా అయిపోయింది. అందుకే 100 కోట్ల రూపాయలు పెట్టడం కూడా రెడీ అయిపోయారు ఈ పార్టీలన్నీ కూడా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా ఖరీదుగా మారింది. ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదల అన్ని ప్రధాన పార్టీలో కనిపిస్తున్నది. అందుకే ఖర్చుకు వెనకాడడం లేదు. పోటీలు పడి మరి డబ్బులు కుమ్మరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తున్నది. నామినేషన్ దాఖలు నాటి నుంచి పోలింగ్ ముగిసే వరకు బరిలో నిలిచిన 3 ప్రధాన పార్టీలు సుమారు 300 కోట్ల వరకు ఖర్చు చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ కోసం పార్టీలు పక్క ప్లాన్ చేసినట్టు సమాచారం. ఒక్క ఓటుకు 2,000 నుంచి 3,000 ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు టాక్. ఒక్కో పార్టీ 100 కోట్ల ఖర్చు. 100% కాంగ్రెస్ 100 కోట్లు ఖర్చు పెడుతుంది. బీఆర్ఎస్ కూడా అంతకు మించి ఖర్చు పెట్టడానికి రెడీ అవుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు 100 కోట్ల వరకు వచ్చేసేందుకు ప్రిపేర్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. క్యాడర్లు, లీడర్లు, ప్రచార ఖర్చులు, పార్టీల ప్రచార సభలు, రోడ్ షోలు, ఆత్మీయ సమ్మేళనలతో పాటు అత్యంత కీలకమైనటువంటి పోల్ మేనేజ్మెంట్ కోసం ఒక్కో పార్టీ 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయినట్లు తెలిసింది. ప్రచార ఆర్భాటంలో ఖర్చుకు ఏ పార్టీ వెనక ముందు ఆలోచించడం లేదు. పోటీలు పడి పెద్ద ఎత్తున డబ్బులు బయటకు తీస్తున్నాయి. ప్రచార కార్యక్రమానికి నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి జనాలు రప్పిస్తున్నారు. అందుకు ఒక్కొక్కరికి 500 నుంచి 500కు, మగవారికి అదనంగా లిక్కర్కు పైసలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. 2 లక్షల మందికి నగదు అంట. నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో సగం ఓట్లు సొంతం చేసుకున్న పార్టీకి గెలుపు ఈజీ అవుతుంది. దీంతో ప్రధానమైనటువంటి పార్టీలని సుమారు 2 లక్షల మంది ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు ప్లానింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓ పార్టీ 2,000 ఇస్తే మరో పార్టీ అంతే మొత్తం లేదా అంతకంటే ఎక్కువ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్. దీంతో 3 పార్టీలు కలిపి ఒక్కో ఓటర్కు దాదాపు 5,000 వరకు ముట్టయిపోయే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే డబ్బులను నియోజకవర్గంలో డంప్ చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా స్లమ్ ఏరియాలో ఉండే ఓటర్లకు సమాన స్థాయిలో నగదు ఇవ్వాలని, లేకపోతే విమర్శలు వచ్చే ప్రమాదం ఉందని ఉద్దేశంతో అన్ని పార్టీలు ఉన్నాయి. నగదుతో పాటు లిక్కర్ ఒక రోజు బూత్ ఖర్చు 1,00,000కు పైన అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఇక్కడ చాలా స్పష్టంగా జూబ్లీహిల్స్లో 300 కోట్ల రూపాయల ఖర్చు నాకు తెలిసి అంతకు మించే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు గెలవాలంటే అవసరమైతే 150 కోట్లు, 100 కోట్లు అంటే దాదాపు 400-500 కోట్ల వరకు కూడా పోవడానికి అవకాశం ఉంది. 300 కోట్లు కాదు, ఇంకెక్కువ కూడా పెరగడానికి అవకాశం ఉంది. సో ఇదంతా కూడా ఏంటంటే మన సొమ్మును తినే వీళ్ళంతా, ఈ రాజకీయ నాయకులంతా మన సొమ్మును అక్రమంగా అప్పనంగా దుబ్బి తిని ఇప్పుడు ఈ విధంగా ఖర్చు చేస్తూ ఉంటారు. ప్రజలు గమనించాలి. ఈ నోటు తీసుకొని ఓట్లు వేయడము మానేయండి దయచేసి. నిజాయితీగా ఎవరు మీకోసం పనిచేస్తారో వాళ్ళకు ఓటేయండి.